యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్నాం. ఆశీర్వాదము దినమంతా కూడా మన జీవితంలో ఎంతో సమృద్ధిని, ఆరోగ్యమును, విజయమును దేవుడు మనకు అనుగ్రహిస్తుంటాడు. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనం కలిగి ఉన్నవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మనము జీవిస్తూ ఉన్నాము, కానీ జీవించిన మృతమైన స్థితి కలిగిన స్థితిని. కాబట్టి ఆత్మపూరులుగా పరిశుద్ధాత్మను కలిగిన వారుగా మనం నిలిచి ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములను, యథార్థవంతులు వారికి ప్రియులను. రాజు క్రోధమును మరణ దూత. చూడండి, నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములంట, యథార్థవంతులు వారికి ప్రియులంట. ఎంత చక్కటి వాగ్దానము! మన జీవితంలో నీతి అనే పెదవులు, నీతిగా యథార్థంగా సత్యమైన మాటలు పలుకువారంట రాజులకు సంతోషకరములు అంట. అంటే మనము ఆ విధముగా ఉన్నప్పుడు రాజాది రాజైన ఆ పరలోక రాజు ఎంతో సంతోషపడతాడు. అట్టి రీతైన ఒక మంచి స్వభావము, నీతి, యథార్థత, సత్యాన్ని కలిగిన వారిగా మనము నిలిచి ఉండాలి. యథార్థవంతులు వారికి ప్రియులు అంట. యథార్థంగా ఉండేవారు వారికి ప్రియులు. దేవునికి ఎంతో ఇష్టలు, దేవునికి ఎంతో ప్రియులారా. దేవుడు ఆ పరలోక రాజ్యము నుండి ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాడంట. దినమంతా కూడా మనం మాట్లాడే మాటలు, మన యథార్థత స్థితి, మనం పెదవులతో మాట్లాడే మాటలు చూడండి. కొంతమంది లేచిన కానుండి అబద్ధపు జీవితమే ఉంటుంది. వారు పడుకునే వరకు కూడా అబద్ధపు జీవితాన్ని కలిగి ఉంటూ ఉంటారు. ఆ టైంలో ఆ విధంగా వారు ఉన్నప్పుడు దేవుడు చూసి ఎంతో దుఃఖపడుతూ ఉంటాడంట, ఎంతో బాధపడతాడంట. అది నీతి కల పెదవులు, నీతిని కలిగి యథార్థతను కలిగిన వారిగా మనము ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించి ప్రియులుగా ఎంచుతాడంట. ఆయనకు ప్రియమైన వారిగా ప్రియులుగా ఎంచుతూ ఉంటాడంట. మన స్థితి కూడా, మన జీవితంలో యథార్థత స్థితి, నీతి యథార్థతను కలిగిన వారిగా ఉన్నట్లయితే దేవుని ప్రియులుగా పిలువబడుతూ ఆయనకి ఇష్టలుగా మనం నిలిచి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ దినము ప్రభా, ఈ ఉదయకాల వేకమున పరిశుద్ధాత్మదేవా, నీ యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్టు మా జీవితంలో దినమంతా కూడా ఎంతో ప్రతిక్రియ shall be glory on the favorima. When my Lord the least above stand by go become the restel because favorima. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా, ఈ ఉదయకాలమే నాయన తండ్రి, ప్రతి వేగముగా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఒక్కొక్కరిగా ప్రతి వికోసి గ్లోరీ కాన్ ది మైకెనిక్ ఆఫ్ favorima. When we shall be grow because దయచేయమని, వారి యొక్క పనుల విషయంలో ప్రతి వేకమైన అతి క్రిషల్ బికాస్ ఈ కావరి బ్లీస్ టెల్ గో బై కెన్ ఫావరిమా ఐ కెన్ క్రిషల్ బికాస్ మీ దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.